తండ్రి, గురువు, దైవం. ఇది మనం బడిలో చదువుకున్న సామెత. ఆది నుండి అమ్మకు ప్రథమ స్థానం ఇస్తాం. మరి నాన్నెందుకు అమ్మ తరువాత? ఈ ప్రశ్నకు సమాధానం నాన్నను సృష్టించిన బ్రహ్మ కూడా చెప్పలేడేమో. నిజానికి నాన్న బ్రహ్మకు అమ్మకు మధ్య వారధి. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు. నిజమే. కానీ ఆ అమ్మకు తోడుగా, నీడగా, అండగా ఉండడం కోసం నాన్నని కూడా సృష్టించాడు బ్రహ్మ. అమ్మ తరువాతే నాన్న ఎందుకు అనే ప్రశ్నలో అమ్మను తక్కువ చేయడం కాదు ఉద్దేశం. అమ్మ, నాన్న ఇద్దరూ సమానమే అనే భావన. బిడ్డ ఆకలిని పసిగట్టి గోరుముద్దలు తినిపిస్తుంది అమ్మ. కానీ బిడ్డ భవిష్యత్తును ముందే కలలు కంటూ ఆ తీరాలకు తన బిడ్డను చేర్చడానికి అనుక్షణం కష్టపడతాడు నాన్న. నవమాసాలు కనిపెంచేది అమ్మే అయితే 25 ఏళ్ళు నిన్ను తన భుజాలపై మోసేది నాన్న. ఆ మధ్య నాన్నెందుకో వెనకబడిపోయాడు అనే కవిత వింటే కన్నీళ్ళు ఆగలేదు. అవును, కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడే నాన్న వెనకబడిపోవడం ఏంటి? తాను బలంలా వెనకుండి తన బలగాన్ని ముందుకు నడిపిస్తాడు నాన్న. నవమాసాలు మోసి నిన్ను కన్నది అమ్మ అని చెప్పేవారున్నారు. కానీ నిన్ను నవమాసాలు మోసిన అమ్మను గుండెల్లో మోసిన వాడే నాన్న అని చెప్పేదెవరు? అందుబాటులో ఉన్న పందిరికే తీగ అల్లుకుంటుంది. అనురాగ బంధంతో పెనవేసుకొని పెరుగుతుంది. అమ్మ పందిరైతే పిల్లలు అల్లుకునే తీగలు. పందిరిని, తీగలను అనుక్షణం కాపాడే పందిరి గుంజే నాన్న. నిజానికి ఓ మగాడు తన కోసం బతికేది తను తండ్రి అయ్యే వరకు మాత్రమే. తరువాత బతుకంతా పిల్లల కోసమే. నాన్న త్యాగానికి మారుపేరు. బట్టల కొట్టులో పిల్లలకు పట్టుబట్టలు కొని తనకు నూలు బట్టలు కొంటాడు నాన్న. పిల్లలు లడ్డూలు కొనిచ్చే తను పిడికెడు పప్పులు తింటూ తీపి నాకు పడదంటూ పిల్లలు మురిపెంగా లడ్డూ తింటుంటే తను తిన్నట్టు ఫీల్ అవుతాడు నాన్న. పిల్లలకు అన్నింటినీ ఇవ్వడానికి నాన్న ఎన్నింటినో కోల్పోయాడు. ఆ విషయం నాన్నకే తెలీదు. బిడ్డ పడి గాయమైతే అమ్మ ఏడుస్తుంది. నాన్న కన్నీళ్లు కనబడవు. కానీ ఏమీ కాదంటూనే భయంతో కారే చెమట చుక్కలు లెక్కలేనన్ని. అమ్మ భూమిలా ఆధారమైతే నాన్న పక్షుల్లా పారాడే పిల్లలకు తన దేహాన్ని గొడుగులా మార్చి రక్షించే నీలాకాశం. ఈ ప్రపంచంలో పేదరికపు తండ్రి ఉంటాడేమో కానీ ప్రేమ లేని తండ్రి ఉండడు. కష్టంలో కన్నీరు తుడిచి, ఓడినప్పుడు భుజం తట్టి నేనున్నానంటూ భరోసా ఇచ్చే నేస్తమే నాన్న. నాన్న ఓ జన్మకు కారణమవుతాడు. నాన్న మనతో చిన్ననాటి నుండి ఆడుకునే స్నేహితుడవుతాడు. పిల్లల ఎదుగుదలకు నాన్న ఓ నిచ్చెన అవుతాడు. నాన్న నిరంతరం జీవిత పాఠాలు బోధిస్తూ ఓ గురువు అవుతాడు. అంత గొప్ప నాన్నకు ఒక్కరోజు ఏమిటి, ప్రతిరోజు నాన్నదే. నాన్న, నీకు వందనం, పాదాభివందనం.